నాకు పిచ్చిలేదు. నాకు పిచ్చలేదు. నీకు పిచ్చిలేదు? అట్టయితే నేను 2 ప్రశ్నలు అడుగుతా, వాటికి నువ్వు కరెక్ట్గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు పిచ్చి అని ఒక రాగిరేకి మనం రాసి తాడు కట్టి మెల్ల వేస్తా. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిని బతకొచ్చు, నీకు ఇబ్బంది ఉండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నేను అడుగుతా. అడుక్కో. జాగ్రత్త పట్టుకో. మన సంగతి తీరుస్తా. జాగ్రత్తగా చూసుకో. రండి బాబు రండి. అమ్మాయి లోన్ ఉంది, డబ్బులు నాకు ఇచ్చి మీరు లోన్ పోండి. మంత్రులు గారు, వ్యాపారం పడజేసిన ఉండగదు, పిచ్చిలో కూడా వ్యాపారమే. ఇంకో ప్రశ్న అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నువ్వు అడుక్కో. బజార్ తిరిగి అడుక్కోమ్మ ఉండాలి. నేను అడుగుతా, జాగ్రత్తగా చూసుకో. ఎవరు చెవులో ఉండారు మొత్తం వరుసను 10 మందిని పిలుస్తా, కానీ వాళ్ళ చేత చేపిస్తా, నీకు ఇబ్బంది లేదు. అది చేయబాకు. రామదాసు ఉన్నాడు. రామదాసు ఉన్నాడులే, వాడు బ్రదర్స్ మొత్తం ఉన్నారు. 10 మంది కూలీని పట్టిస్తారేమో. నీకేం శివులు బ్రదర్స్ ఉంటారు, నీకు ఇబ్బంది లేదు. జాగ్రత్త చూసుకో. అయిపోయింది మొండ. ఎన్ని కాపరాలు తీసారు మొండల్లారా మీరు. బజార్లో 10 రూపాయలు అప్పు కూడా చేశారు మొండల్లారా మమ్మల్ని. పిల్లడు నాశనం చేశారు మొండల్లారా మా పిల్లడు. అది ఉంది కానీ ఇంకొక్కసారి ఇవ్వ. ఈ ముండకి ఆ యావ పోరాదు. ఎందుకు పోయింది? మనం చేసిన ముండే కదా. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొండ. నెత్తికి ఈరుకోవాలి మొండాలారా, మంద పెట్టుకోవాలి మొండాలారా. ఆ పని చేసింది. ఏ పని? మీ కొట్లో 500 ఒకటి సబ్బు తెచ్చి మా బట్టలన్నీ ఉతికి జాడిచ్చి పిండి ఆరేయటం అన్నమాట. పంతులు గారు, ఒకరోజు దొడ్డా కిట్నెస్ ఉంటే ఎందుకు వస్తున్నాను చొక్కా పట్టుకుంటువే. ఆ రోజు తలుపులేసి 3 మూటల గుడ్డలు దిగిచ్చారు ఆయన. జాతి వెళ్ళే అమ్మ కడుపులు మాట ఏళ్ళకేనిపించి ఆ బట్టలకు బంగారం వ్యాపారం చేస్తారా? సరే గారి, నువ్వు 2 వేసావు, నేను 4 వేస్తా. వేసుకోపో. ఏంటి రాళ్ళ? కాదు, ప్రశ్నలా వేసుకోపో. సినిమాలో సావిత్రి మొగుడు ఎవరు? జమినీ గణేష్. ఎత్తుకోకుండా చెప్పి. 2వ ప్రశ్న, నీళ్ళలో రాయందుకు మురిగిద్ది? బరువు ఎక్కువ గనక. కాదు, ఈత రాదు గనక. అంటే ఆడదాకా వచ్చేది ఆగింది అనమాట వ్యవహారం. 3వ ప్రశ్న, బస్ ఎట్ట పోద్ది? రోడ్డు మీద పోద్ది. ఎవరు చెప్పారు? ఆ బస్సులు పైన తిరుగుతాయి. కాదు, కండక్టర్ రైట్ అంటే పోద్ది. ఈ ముండకి ఇంకా తెలివితేటలు ఉన్నాయి. 4వ ప్రశ్న, ఈ ప్రశ్నకు మీరిద్దరు జవాబు చెప్పారనుకో, మీ ఇద్దరు గెలిచినట్టే. మీ ఇద్దరు గెలిస్తే నన్ను పెళ్లి చేసుకోండి. చేసుకోండి. పెళ్లి చేసుకోండి. పెళ్ళే కర్మ. ఒకవేళ మీరు ఓడిపోయారు అనుకో, నేను గెలిచాను అనుకో, మీ ఇద్దరు నేను చేసుకుంటా. అదే మిషన్ అడిగింది పిండి మీకు వెళ్ళిపడాలి, అంతేగా. వేసుకోపో. వేస్తున్నా. వేసుకోపో. ఎందుకంటే చెడిపోయేదే ఉన్నాయి. నిలబడేసుకున్నా కూర్చోలేసుకుందా? నిలబడేసుకున్నా కూర్చోలేసుకుందా? పోతా వేసుకున్నా పరాదు. డ్రెస్సులు ఎట్టేసుకుంటే నీ అమ్మ కడుపు మాడని. తెల్లారుజామున అంత కోపడతావు. నిలబడి కాళ్ళు నొప్పులు ఉన్నాయి కాబట్టి కూర్చోలేసుకుందామా అన్న. అదే వ్యవహారం. అంత దూరం వ్యవహారం ఎవరో కేడిచి వచ్చే కదా. సరే వేస్తున్నా. వేసుకో. నా మొగుడు ఎవరు? ఎవరు? నా మొగుడు ఎవరు? నీ మొగుళ్ళు లిస్టు మాకు తేలుద్దా? ఏ ఊరని చెప్పాలా, ఏ బజారని చెప్పాలి, ఎవరు ఉంటారు. ఇప్పుడు అర్థమైంది. నీ మొగుడు మయ్యా. మేకంటే ముందు ఇంకా 36. మా గుర్తున్న వరకు చెప్పాము, మా గుర్తులేదు మేమేం చెప్పాం. సరే కానీ బాగా తేడా వచ్చింది. ఎవరు? మీ పెద్ద అబ్బాయి. ఎవరు? మీ పెద్ద అబ్బాయి. నిద్ర లేచింది కానీ నీ కొంప చుట్టూ తిరుగుతుంది. మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఎట్టుంటారు ముండల్లారా? మీ 2వ అబ్బాయి. నేనమ్మ నీ కూతురు చిత్రని. నువ్వు నా మొగుడివా? అది ముదిరినా అంత మాత్రం ముదిరాలా? నేనమ్మ నీ కూతురు చిత్రని. మీరు పాతోడు గుర్తొచ్చారు ముండకి. కళ్ళు కనపట్లా, చెవులు వినపట్లా. ఎక్కువగా బ్యాటింగ్ చేసే పరిస్థితి ఎవరు పరిస్థితి చివరికి ఎట్నే ఉండదు. అమ్మా, నేనమ్మ నీ కూతురు చిత్రని. పంతులు గారు, వాళ్ళు లవ్ గణపారంలో కోతుల్లో వాళ్ళు లవ్ చూడు అసలు. ఇదేనమ్మా దిక్కు, ఏందమ్మా ఎడుతున్నా? ఏం జరిగింది? పెళ్లి చేసుకున్న గోల్డ్
చేస్తున్నారే ఎవడు రండి అయినా నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదారి నేను ఇక్కడ ఉండగా చిన్నదారి మీద కన్నేసింది. అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్ళి నన్ను చేసుకోండి. మీరు ఏ పని చేయనక్కర్లా, అన్ని పనులు నేనే అదే చేస్తాను. నీకైతే అన్ని వైనా తెలుసుగా. నా మాటలయ్యా మీ కూడు కుక్క తినవు, నన్ను చేసుకోండి. మయ్య అన్నాడు అసలు పెళ్లి మనకు ఖర్చు పట్టలేదు వద్దు అన్నాడు. అమ్మా చిత్ర అమ్మా ఈ కర్రోడు చేసుకుంటాను అన్నాడు. ఎర్రోడు అవునే ఇద్దరు చేసుకుంటామన్నాడా? అయితే ఇద్దరు చేసుకోవే. ఎందుకే వాడు పోయినా వాడు ఉంటాడే. లారీకి చెప్పిండే ఇలాగా ఊడిపోతే తగిలించుకొని పోతుంది. నీ అమ్మ కడుపు మాట పుల్లతో పడి సముద్రం ఉండాలారా. అమ్మాయికి ఆకలి తెలిసి ఉండదు అసలు అప్పి ఇట్లా. నేను రొక్కం ఇస్తాగా. మన దగ్గర రొక్కం ఎక్కడ తెచ్చింది? నా దగ్గర ఉంది. సంచమైన చేయి లోపల పెట్టింది. తీసేయి తీసేయి. చిల్లర లోన్ ఉంది. తీసి మీ అమ్మాయి చెంగులో పోయి. నీకొద్దా? వదిలేహో నీకొద్దా? వదిలేహో. ఆగండి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయింది. ఏమైనా మా ఇంట్లో 2 వస్తువులు పోయింది. మా ఈ 3 వస్తువులు పోయి మేమెవరికి చెప్పుకోవాలా? ఈ 3 వస్తువులతో మా పని లేదు. మా 2 వస్తువులతో నీళ్ళ క్యాన్ ఒకటి, ప్లేట్ ఒకటి. ప్లేట్ మా ఓను. నేను చిరువులపేటలో కొనుక్కున్నా. సుబ్బారావు గారు, ఈ క్యాన్ నాది. చెప్పండి. క్యాను నాది. క్యాను నీది అయితే అయి ఉండొచ్చు. సుబ్బారావు గారు అబద్ధం ఆడరు. రోజుకు 100-150 అబద్ధాలు తప్పటికి. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. ఎవరిది? ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. మనతోటి ఎవరు? ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా? మీ చిన్నమ్మాయి ప్లేట్ ఇంత ఉంటుందా మా తెలీదా? మీ పెద్దమ్మాయి పేషణ మా తెలీదు. నీ పోషణ మా తెలియదు. మీ ఇంట్లో ఏ వస్తువు మా తెలియదు. మీ చిన్నమ్మాయి ప్లేట్ కింద గుంటుంటే ఉండాలని మా తెలియదు. మోసం చేద్దాం అనుకుంటుంది ముండ. ఎప్పుడు చూసా? కిష్ట పురుషులు అప్పుడు ఉండాలనుకుంటుంది. నిజంగా చూసావా? నిజంగా పొట్టు. పొట్టు అది కాదు మంత్రి గారు. నీకు ఎందుకు కొరకదు? నువ్వేం దూరం ఉంటే నా దగ్గర నడిచివి. అమ్మా మెమ్మేడ కొరికింది, నువ్వు ఏడ కొరకాలా? నేనేం కొరకను గానీ మరి ఏంది మా ఇంట్లో పడ్డా? మా అక్క పిలుచుకురమ్మంది. ఎందుకు వంట మాస్టర్ వాటర్ బాయ్ ఇద్దరు ఎగ్గొట్టారా? అదేం కాదు, వేసా సంపర్కం వలన మీరు పొందే అనుభవము 6 నెలలు ప్రచారం చేసి మీరు సొమ్మించేస్తుంటే మాకు. మరి ఆ సంగతి ఇందాక 5ంటికి వచ్చినప్పుడు చెప్పొద్దు. ఇదిగో ఇది పట్టుకొని పోతుండు, ప్రచారం చేసుకుంటా ఉంటాం. పంతులు గారు శాంపిల్గా ప్రచారం మొదలుపెట్టి ఏడికి అందుకని అది కాదు అవన్నీ పెడితే పోతున్నా.